ఏంటంటీ ఇంకా మేల్కొనే ఉంది? అది డిజైన్ కంప్లీట్ చేయనట్టుంది. నైట్ అంతా మేల్కొని చూస్తుందేమో. అంత టైం పట్టదులేవే. డిజైన్ కంప్లీట్ చేసి తను పడుకోగానే కొట్టేద్దాం. హ్మ్. డిజైన్ కంప్లీట్ అయినట్టుందా ఆంటీ? అవునే, అది నిద్రపోగానే డిజైన్ తీసుకొచ్చేద్దాం. వచ్చేద్దాం. హ్మ్? ఇదిగో, ఇద్దరు నిద్రపోతున్నట్టున్నారు. వెళ్ళి ఎత్తుకునిరా. నేనా? మీరే వెళ్ళండి ఆంటీ. ఇంత చిన్న పనికి కూడా నేను వెళ్ళడం ఏంటే? చిన్న పాముని కూడా పెద్ద కర్రతో కొడతారు కదా, అందుకే మీరే వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. వెడతానుంటూ.
అమ్మా వెంటనే దీన్ని చింపేద్దామా అంటే చింపేద్దాం. ఎక్కడైనా దాచేనా ఆంటీ? హ్మ్. ఇదిగో రేపు తెల్లారగానే డిజైన్ కనిపించక వసు తెల్ల మొహం వేస్తుంది, గొడవ గొడవ అవుతుంది. పదండి పదండి. పొద్దున్నే యుద్ధం మొదలవుతుందనుకుంటే ఇంత ప్రశాంతంగా ఉందేంటి? ఈ పాటికి గొడవ అవ్వాలే, ఎందుకు అవ్వలేదబ్బా? గుడ్ మార్నింగ్ అమ్మమ్మా. ఏం చేస్తున్నారు ఇక్కడ? చెయ్యదవ జీవితం. ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని, మొగుడు లేడు పిల్లలు లేరు కాని అమ్మమ్మ అంటూ ఈ మనవడు తయారయ్యాడు. మా అన్నయ్య మాత్రం నాకు పెళ్లి చేయలేదు. అందమంతా అడవి కచ్చిన వెన్నెలవుతోంది. ఎందుకమ్మమ్మా ఏం మాట్లాడట్లే? అబ్బబ్బబ్బబ్బా, అలా మాటి మాటికి అమ్మమ్మ అనకరా. అదిగో మీ అమ్మ అక్కడుందిగా, వెళ్ళు. ఏమైంది ఆంటీ? ఏమీ కాలేదనే చూస్తున్నాను. రాత్రి మనం ఒత్తి వెలిగించిన బాంబు ఇంకా పేర్లేదు. హా, కాసేపట్లో బ్లాస్ట్ అవుతుందా ఆంటీ? కాసేపు ఓపిక పట్టండి. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ బన్నీ. మీరందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుని వస్తాను. ఓకే మమ్మీ. హలో. యా షూర్ సార్, డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మీకు ఈవినింగ్ డెమో చూపిస్తాం, ఓకేనా? షూర్ సార్, మీరు ఏ టైంలోనే రావచ్చు. ఓకే సార్. యా వసు గారు. ఏంటండి, ఆఫీస్కి వెళ్తున్నారా? టిఫిన్ రెడీ అయింది, కూర్చోండి, టిఫిన్ తీసుకొస్తాను. టిఫిన్ ఏం అక్కర్లేదు కానీ డిజైన్ రెడీ చేశారా? కంప్లీటే కదా? నైటే అయిపోయిందండి. ఫెంటాస్టిక్. వెళ్ళి ఒకసారి తీసుకురండి, ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను. బావగారు కిందికొచ్చారు, బస్ ఒక పైకెళ్తుంది. నెక్స్ట్ మినిట్ లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ దృశ్యం చూద్దామని ఆతరాబాతరాగా చూస్తున్నాను. డిజైన్స్ రెడీ చేసి రాత్రి ఇక్కడే పెట్టానే, కనిపించడం లేదేంటి? ఎవరు తీశారు? వసు గారు,
ఏంటో తీసుకొచ్చేది మట్టిగడ్డ? వసు అక్క మాడిపోయిన మొహంతో వస్తుంది ఆంటీ. అవునవును, అలాగే ఉంది మొహం. ఏవండి? డిజైన్ ఏదండి? ఆ, డిజైను డిజైను అదే అడుగుతున్నాను, ఎక్కడ డిజైన్? నైట్ డ్రా చేసి రూమ్లో పెట్టాను. ఓకే. కానీ అది ఇప్పుడు కనిపించట్లేదు. వాట్? డిజైన్ కనిపించకపోవడం ఏంటి? అసలు ఎక్కడ పెట్టారు? రూమ్లోనే పెట్టానండి. రూమ్లో పెడితే ఏమైందండి? మేమెత్తికెళ్ళాం. అదే తెలియట్లేదండి. రూమ్ అంతా వెతికానండి, ఎక్కడ కనిపించట్లేదు. ఏమైందో అర్థం కావడం లేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? వసుగారు, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నైట్ డ్రా చేసిన డిజైన్ పొద్దున కనిపించకపోవడం ఏంటి? అసలు చేశారా లేదా? మీరు రెడీ చేసిన డిజైన్కి రెక్కలో చెగిరిపోయిందా, లేక దొంగలో చెత్తుకుపోయారా? మీరు చేసే పని ఇదా? ఇందాకే క్లయింట్ కాల్ చేస్తే డిజైన్ రెడీ అయింది, రండి ప్రెజెంటేషన్ ఇస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు డిజైన్ లేదంటున్నారు. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఏమని ఆన్సర్ చేయాలండి? ఏమైంది వదినా? ఇంకేమవుతుంది, తను నమ్మినందుకు అభికి బాగా బుద్ధొచ్చేలా చేసింది. బావగారు డిజైన్ కి ఏమంటే వసు అక్క గీయకుండా గీసాను పోయింది అని అబద్ధం చెప్తుంది. ఆ, వదిన ఎందుకు అబద్ధం చెప్తుంది? సరిగ్గా వెతికారా వదినా? అంతా వెతికాను, కనిపించట్లేదు. ఇంక చాలే ఆపమ్మా. డిజైన్ గీయటం నీకు చేత కదని చెప్పు. మమ్మీ గీసిన డిజైన్ నువ్వేం తీసావా? లేదు పెద్దనాన్న. అసలు తను గీస్తేనే కదా డిజైన్ ఉండటానికి.
అయినా మొక్కలు పెంచేది డిజైన్లు గీస్తానంటే నువ్వెలా నమ్మావు అభి? అర్హత లేని వాళ్ళకి పని అప్పగిస్తే ఇలాగే ఉంటుందభి. ఇప్పటికైనా అర్థమైందా నేనెందుకు భాస్కర్కే పని అప్పగించమన్నాను? తను కాన్ఫిడెంట్గా చేస్తానని చెప్పినందుకు ఈ ఈవెంట్ అప్పచెప్పానమ్మా. కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందన్నయ్య. ఎక్కడో జరిగిన పొరపాటు కాదు. తనకి మీ అన్నయ్య పని అప్పగించటమే పెద్ద పొరపాటు. మరే వద్దని ఇద్దరం మొత్తుకొని చెప్పాం, విన్నాడా? ఇలా చేయకుండా ఉండాల్సిందక్క. మీకు చేయడం చేత కాకపోతే ముందే చేతులు ఎత్తేయాల్సింది. పాపం అనవసరంగా బావగారు మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. తనకు చేత కాదని ముందే ఎందుకు చెప్తుంది? చెప్తే తన పరువు పోతుంది కదా. అందరి ముందు హైలైట్ అవ్వాలని, ఈ ఇంట్లో ముఖ్యమైన కోడలు కావాలన్నది తన కోరిక. మీ అత్తయ్యని మించిపోవాలన్నది తన ఆశయం కాబోలు. పైగా అభి తన్ని గుడ్డిగా నమ్ముతున్నాడు కదా, అందుకే చీకట్లో బాణం వేసింది, అదేమో అభికి గుచ్చుకుంది. మీ అన్నయ్యని కాదని వసుకి పని అప్పగించావు. ఇప్పుడు తను మాత్రం చేసిందేంటభి? నీకా రోజు గట్టిగా చెప్పలేక కాదు, నీకే తెలుస్తుందని ఊరుకున్నాను. ఈ విషయంలో మీ నాన్నగారు కూడా ఎందుకు కల్పించుకోలేదో తెలుసా? నీకై నీకు అర్థం కావాలి అని. ఇప్పటికైనా చాలా బాగా అర్థమైంది కదా వదినా? తన చెప్పుతో తానే కొట్టుకోవాలి. ఇంట్లో మగాళ్లు కాదని ఆడవాళ్లకు బాధ్యత అప్పగించినందుకు బాగానే బుద్ధొచ్చింది. భాస్కర్ని పావనిని బాధ పెట్టిన పాపానికి ఫలితం ఇది. ఇప్పుడేం చేస్తావభి? వసు మీద నమ్మకం ఉందని నిన్నంత గట్టిగా చెప్పావు కదా, ఇప్పుడేం చెప్తావు? చూడండి, నేను క్లయింట్కి మాట ఇచ్చాను. ఈరోజు వాళ్ళకి డిజైన్ ప్రజెంటేషన్ చూపిస్తాను అని చెప్పాను. వాళ్ళు ఈవినింగ్ లోపు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు వచ్చేలోపు డిజైను డెమో రెడీగా ఉండాలి. నా మాట పోయినా, మీరు డిజైన్ ఇవ్వకపోయినా రిజల్ట్ చాలా సివియర్గా ఉంటుంది. వసుకి బాగా దెబ్బ పడింది. అభి బాగా ఇచ్చాడు. ఈరోజు వసు అక్క ఇంట్లో నుంచి అవుట్. కాన్ఫిడెంట్గా చేస్తానని చెప్పినందుకు ఈ ఈవెంట్ అప్పచెప్పానమ్మా. కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు వచ్చేలోపు డిజైను డెమో రెడీగా ఉండాలి.
నా మాట పోయినా మీరు డిజైన్ ఇవ్వకపోయినా రిజల్ట్ చాలా సివియర్గా ఉంటుంది. కంపెనీ రిప్యుటేషన్కి బ్యాడ్ నేమ్ వస్తాయి. అది ఎవరైనా సహించేది లేదు.